ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము, తమ దేవునిరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం. ద పీపుల్ హూ నో దేర్ గాడ్ విల్ ఫైమ్లీ రెసిస్ట్ హిమ్. డానియల్ చాప్టర్ 11 వర్స్ 32. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందాము. ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరిలో కల్లా మనమే బలవంతులుగా ఉండాలని, ఆరోగ్యంగా జీవించాలని ఎన్నో రకాల సూచనలు, ఎన్నో కఠినమైన పద్ధతులను మన ఆరోగ్యం కోసం పాటిస్తాము. మంచిదే. కానీ శారీరక బలంతో పాటు ఆత్మీయ బలం కూడా కలిగి ఉండాలని ఈరోజు భక్తుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. తమ దేవునిరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు అని తన జీవితంలో జరిగిన కార్యాలను బట్టి మనకు కూడా తెలియచేస్తూ వస్తూ ఉన్నాడు. బహుశా ఈరోజు ఈ వాక్యం వింటున్న నువ్వు అనుకోవచ్చు, నేను బలహీన స్థితిలో రోజు రోజుకి కూడా నా ఆరోగ్య పరిస్థితి, ప్రత్యేకంగా నా మానసిక స్థితి క్షీణించిపోతుంది. నిజముగా దేవుని ఎరిగితే గొప్ప కార్యములు మన ద్వారా అసలు దేవుడు జరిగిస్తాడా అనే సందేహం కూడా నీకు కలగవచ్చు. ఎవరైతే బలవంతుడైన దేవుడు తనని ఈ లోకంలోని బిడ్డలందరూ కూడా లోక రక్షకుడుగా స్వీకరించాలని, నిజమైన దేవుడుగా ఎరగాలని పాపమెరుగని ఆయన తన మరణం ద్వారా మన జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు. ఈనాడు మనకి కావలసిన జ్ఞానం, తలాంతులన్నీ కూడా ఉన్నప్పటికీ, ఎంత దేవునికి ప్రార్థించినప్పటికీ కూడా ఎందుకు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యములను జరిగించడం లేదు, ఎందుకు అన్యులైన వారు మన కళ్ళ ముందే గొప్ప స్థితిలో ఉన్నారు అని ఆలోచన చేస్తే, ఈనాడు మన జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి, మనకు ఎదురయ్యే పరాజయాలను బట్టి దేవుడు గొప్పవాడు అని ఎరిగినప్పటికీ కూడా ఏమాత్రము కూడా నా పరిస్థితులలో నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. తప్పక ఆయన తన బాహుబలం ద్వారా నా పరిస్థితుల నుంచి నన్ను తప్పించి, రక్షించి నా జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు అనే విశ్వాసం ఈనాడు ఎందుకు నువ్వు దేవుని మీద ఉంచలేకపోతున్నావో? అందుకే అనుకుంటే ఈనాడు మనం ఆశించిన విధానంలో జయ జీవితం కలిగి ఉండలేని వారిగా ఉన్నాము. దేవుని వద్ద నుంచి ఎలాంటి మేలులను సైతం పొందుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ వస్తూ ఉన్నాము. ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాన్ని చూస్తే ప్రియులారా, నోటి మాంద్యము, జ్ఞానం లేని నత్తివాడైన మోషేను దేవుడు తన బిడ్డలైన ఇశ్రాయేలీయులను అంత కఠినమైన ఐగుప్తు నుంచి విడిపించుటకు మోషేని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు కదా. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, అర్హత లేని మోషే ద్వారా అంత గొప్ప భీకర కార్యములను జరిగించడానికి అసలు ఏం యోగ్యత ఉంది ఆనాడు మోషేలో? ఒక్కటే, మోషే దేవుని యొక్క గొప్పతనాన్ని, నా దేవుడు నేను ప్రార్థించిన దానిని తప్పక జరిగిస్తాడు అని ఎరుగుతూ వచ్చినాడు. అందుకే దేవుడు మోషేను ఫరో దగ్గరికి వెళ్ళమన్నప్పుడు మోషే అంటున్నాడు దేవునితో, దేవా, ఒకవేళ ఫరో నీ దేవుడు ఎవరు అని నన్ను అడిగితే అసలు నేనేం చెప్పాలి అని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడును కదా, అనువాడను కదా అని నువ్వు చెప్పు అనగానే ఆ రీతిగానే మోషే చేస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని ద్వారా బలం కలిగి ఆనాడు చరిత్రలో నిలిచిపోయే కార్యాలను దేవుడు మోషే ద్వారా జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని బలహీన స్థితిలో ఉండి వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నువ్వు కూడా దేవుని సమస్తం కోల్పోయినా కూడా ఆయననే నమ్మి నీ దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు అని నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో సైతం దేవుని మీద ఎప్పుడైతే నువ్వు నమ్మకం ఉంచుతావో, దేవుడు నీ జీవితంలో ఇక ఇది జరగదులేని కార్యాన్ని సైతం అన్యుల చెవులు గింగురుమనేలా నీ పట్ల బహు ఆశ్చర్యముగా నువ్వు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను కూడా గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ఆనాడు దానియేలు తను ప్రార్థించే దేవుడు తప్పక తనను ఆ సింహాల నోల నుంచి తప్పిస్తాడు అనే కదా. దేవుని గురించి జరగకపోతే ఆ సింహాల బోనులోనికి ధైర్యంగా వెళ్ళేవాడా ప్రియులారా? ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు ఆ యొక్క ముగ్గురు యవ్వనస్తులు శద్రకు, మేషకు, అబేద్నగో తమ దేవుని యొక్క గొప్పతనాన్ని ఎంతలా ఎరిగినారంటే,
మేము సేవిస్తున్న మా దేవుడు అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించకపోయినా కూడా మేము దేవునికి విరుద్ధంగా ఏమి చెయ్యము అని తీర్మానించుకుంటూ వస్తున్నారు కాబట్టే దేవుడు వారితో పాటు 4వ వ్యక్తిగా ఆ అగ్నిగుండంలో సంచరించుచు వారి ద్వారా ఆ రాజ్యంలోనే గొప్ప కార్యాలు జరిగించినాడు. ఈనాడు నువ్వు కూడా దేవుని కార్యాల మీద విశ్వాసం ఉంచకుండా సాతాను నిన్ను మోసం చేస్తుందా? నువ్వు ప్రస్తుతం అనుభవించే పరిస్థితులను చూపించి ఇంతలా నువ్వు దేవుని ఎరిగి ఉన్నా కూడా నీ జీవితంలోనే ఎందుకు ఎలాంటి కార్యం జరగటం లేదు అని బహుశా నిన్ను నీ పరిస్థితులను చూపించి పదే పదే కూడా నిన్ను నిరుత్సాహపరుస్తూ ఉందా? అయినా పర్వాలేదు, దేవుని ఎరిగిన వారిని ఆయన ఎంత మాత్రము కూడా విడిచిపెట్టడు. తప్పక నిన్ను తక్కువగా చూసిన వారి ముందే నీ దేవుడు ఈరోజే నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగించబోతూ వస్తూ ఉన్నాడని ఈరోజు ప్రభువును బట్టి మీ అందరికీ కూడా ధైర్యంగా చెప్పగలను ప్రియులారా. ఎవరైతే తమ దేవుని ఎరుగుతూ వస్తూ ఉన్నారో బలము కలిగి సూర్యుని వలె తేజరిల్లెదరు అని ఆ పరమ తండ్రి సెలవిస్తూ వస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈనాడు దేవుని మన జీవితంలో కలిగి ఉంటే పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా పర్వాలేదు. దినదినం కూడా మన పరిస్థితులన్నీ కూడా చేజారిపోతున్నప్పటికీ కూడా ఆ పరమ తండ్రి మనల్ని ఎంతగానో ఆత్మీయంగా ఆ పరిస్థితులను తట్టుకునేలాగా బలపరిచేవాడిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, కానీ మనకు అనుగ్రహించిన బలాన్ని బట్టి మనము కూడా మనలాగే ఎవరైతే ఈనాడు బలహీన స్థితిలో ఉంటూ వస్తూ ఉన్నారో కూడా వారిని కూడా ఆ పరమ తండ్రి మన ద్వారా బలపరచబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుంచి పరిస్థితులను బట్టి ఏమాత్రము కూడా దుఃఖించకండి. ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలను జరిగించబోతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ఈ రోజు నుంచి దేవుని యొక్క బలాన్ని అడుగుదామండి. అంత మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఎరుగులాగున అనేక మంది సేవకుల ద్వారా ప్రతి నిత్యము కూడా ఆయన యొక్క వాక్యాన్ని వింటూ రావాలి. ప్రతి దినం కూడా దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే దినమునకు 3 మారులు ఎప్పుడైతే మనం చదువుతూ వస్తామో ఖచ్చితంగా దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగే వారిగా ఉంటాం ప్రియులారా. కాబట్టి ఈ రోజు నుంచి మనము కూడా ఆనాటి భక్తుల వలె మనం ఎప్పుడైతే దేవుని ఎరిగి ఉంటామో మన జీవితంలో కూడా అంతకంటే ఎక్కువ గొప్ప కార్యాలు జరిగించడానికి ఆ పరమ తండ్రి సిద్ధంగా ఉంటూ వస్తూ ఉన్నాడు. ఈ రోజు నుంచి మీరు కూడా ఒకవేళ ప్రభుని ఎరగకపోతే ఈ రోజు నుంచి మనం కూడా దేవుని సేవించుదామా ప్రియులారా. ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదాలకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను తండ్రి. దేవా, ఉదయకాలంనే మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ యొక్క ముఖ దర్శనం ద్వారా మమ్మల్ని ఆదరించి మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను తండ్రి. ఈరోజు తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించినారు తండ్రి. బలహీన స్థితిలో ఉన్న మాకు బలమును అనుగ్రహించాలని తండ్రి మీరు చేస్తూ వచ్చినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు జరిగిస్తారు అని మాకు మీరే సెలవిచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను తండ్రి. ఈరోజు అయితే మేము మిమ్మల్ని ఎరుగుతూ వచ్చినాం తండ్రి. దేవా, దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా తండ్రి. ఈనాడు బలహీన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం తండ్రి. రోజు రోజుకి కూడా పరిస్థితులన్నీ కూడా చేజారిపోతూ వస్తూ ఉన్నాయి. దయచేసి తండ్రి మీ యొక్క బలాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. ఈనాడు ఆగిపోయిన ప్రతి కార్యానికి కూడా త్వరపెట్టి మీ యొక్క బాహుబలం ద్వారా మా జీవితాలలో మీ కార్యాన్ని జరిగించండి తండ్రి. తద్వారా మీ నామానికి మేము కూడా మహిమ తెచ్చే విధంగా సిద్ధపరుస్తూ వస్తారని కూడా మీ పాత సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ఈరోజు ఎన్నో ఆటంకాలు తండ్రి, ఎన్నో అవమానాలు దేవా, ఎన్నో నిందలు తండ్రి, మిమ్మల్ని వెంబడించకుండా మీ వైపు చూడకుండా నన్ను మమ్మల్ందరినీ కూడా ఎంతగానో నరక యాతనకి గురి చేస్తూ వస్తూ ఉండగా దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ఈనాడు మీరు మమ్మల్ని కరుణించరా తండ్రి. దేవా, మీ వైపు మా కనులు చూస్తూ వస్తూ ఉన్నాయి తండ్రి. యజమానురాలి తను కరుణించేదాకా దాసి కనులు ఏ రీతిగా అయితే తన వైపు చూస్తూ వస్తూ ఉన్నాయో, యజమానులు కరుణించేదాకా దాసుని కన్నులు తన వైపు ఏ రీతిగా తిరుగుతూ వస్తూ ఉన్నాయో దేవా, ఈనాడు మీ తట్టు చూస్తూ వస్తూ ఉన్నాము. ఒక్కసారి మమ్మల్ని కరుణించరా. కొండల తట్టు మా కన్నులు ఇచ్చున్నాం తండ్రి. మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశం సృజించిన
యెహోవా వలన మాత్రమే మాకు సహాయం లభిస్తుంది కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మా జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూరారా. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్లుగా నెరవేరుస్తూ వస్తారని కూడా మీ సన్నిధానంలో వేకువజామున ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. ఈరోజు ఎవరైతే మీ ప్రియులైన బిడ్డల తండ్రి వాగ్దానం విని ప్రార్థనలు ఏకీభవిస్తూ వస్తున్నారో వారి జీవితాలలో తండ్రి మీ యొక్క అద్భుతమైన కార్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎంతైనా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడేవాడవుగా, నామా ప్రభుడవుగా నాకు మాకు మీరే ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని మీ సన్నిధానాన్ని కోరుకొనుచుండగా దయచేసి కృప చూపించండి తండ్రి. ఈనాడు ఎవరైతే దుఃఖంలో ఉండి తండ్రి బలము లేని వారిగా ఉంటూ వస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి పరిస్థితులను బట్టి దుఃఖించకుండా తండ్రి మీరు వారితో ఉన్నారని ఎరిగి ప్రతి పరిస్థితులలో కూడా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొనడం వలన, మిమ్మల్ని బట్టి ఆనందించడం వలన వారి జీవితంలో బలం పొందుకునే ప్రతి పరిస్థితిని కూడా మీరే అనుకరిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడో కానే కాదు తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని హృదయమారా సంతోషంతో తండ్రి ప్రార్థిస్తూ స్తుతిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎవరైతే ఎన్నో సంవత్సరాలుగా తండ్రి వారి యొక్క దుఃఖాలలో తండ్రి మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తున్నారా దేవా. వారికంటూ సంతోషాన్ని ఇవ్వండి తండ్రి. దేవా, ఈ లోకంలో మాకు ఏమి ఉన్నప్పటికీ కూడా సంతోషం రాదు, కానీ మీ యందు ఆనందించడం వలన మాత్రమే మాకు సంతోషం కలుగుతుంది. కాబట్టి దేవా, దయచేసి కృప చూపించండి. ప్రత్యేకంగా తండ్రి ఈ దినమంతటి కొరకై మీ పాద సన్నిధికి వస్తూ ఉండగా దయచేసి మీరు మాకు సహాయం చేస్తురండి. దయచేసి మీరు కృప చూపిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు దేవా. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుకరించిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రతిదినం కూడా నమ్మకంగా తండ్రి మీ యొక్క బిడ్డల అవసరాల నిమిత్తమై మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతిదినం కూడా ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుకరిస్తున్న డైలీ బ్రెడ్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మీ యొక్క అనాదికాల సంకల్పం చొప్పున నేటి వరకు కూడా ఈ యొక్క పరిచర్యను ఎంతో ఘనమైన విధానంలో మీకు మహిమకరంగా నడిపించుకుంటున్న విధానం బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మీ ప్రియులైన బిడ్డలు ప్రతి దినం కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ వస్తూ ఉన్నారు. అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. వారి యొక్క ప్రతి అవసరాల నిమిత్తమై భారం కలిగి ప్రార్థించేటువంటి మంచి మనసును నాకు అనుగ్రహించండి దేవా. ఎవరైతే ఎలాంటి సమస్యల గుండా, వేదనల గుండా, చెప్పుకోలేని పరిస్థితుల గుండా ఈరోజు ఎవరైతే వెళ్తున్నారో ఒక్కసారి మీరు దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ప్రతి పరిస్థితులలో కూడా మీరే వారికి చాలని దేవుడుగా ఉంటూరండి. ఈరోజు ఎవరైతే ప్రయత్నించబోతున్నారో వారి ప్రతి పనిని కూడా మీరే సఫలం చేస్తురండి. నేడు దినమున ఏ పనులైతే ఆగిపోతూ వస్తూ ఉన్నాయో ఆ యొక్క ప్రతి పని కూడా ఆగిపోకుండా ముందుకే సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీ బిడ్డనే వారు చేసే ప్రతి వ్యాపారాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడా కూడా నష్టం రాకుండా దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. అంతేకాదు దేవా, మీరే మా ప్రతి అవసరాలలో కూడా మీరే మాకు దేవుడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ ప్రియులైన బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏ వ్యాపారం చేసినా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఈనాడు ఈ లోకంలో మా కళ్ళ ముందే తండ్రి భక్తిహీనులైన వారు, దేవుని ఎరగని వారు గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతుంటే వారిని చూసి మీ బిడ్డల వారు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా తండ్రి మీరు వారిలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఒకరోజు గొప్ప స్థితిలో ఉంచుతారని నిరీక్షణ కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తురండి. బహుశా మాకు ఈనాడు ఈ లోకానుసారంగా ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రతిదినం కూడా అన్ని లేని వారికి లేనటువంటి ఆదరణను ప్రతిదినం కూడా ఈ యొక్క ఫాలో ది వర్డ్ ఛానల్ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కదా తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, దయ చూపించండి తండ్రి. దయచేసి మాకు సహాయం చేయరా తండ్రి. మీ అంత విశ్వాసం నుంచి ప్రార్థిస్తున్నాం కదా. మా జీవితాలలో మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే
ఈరోజు ఎవరైతే తండ్రి దుఃఖంలో, వేదనలో, చెప్పుకోలేని పరిస్థితులలో తండ్రి అనారోగ్యాల గుండా వెళ్తున్నారో, ఐసీయూలలో ఉన్నారు, జనరల్ వార్డులలో ఉన్నారో తండ్రి, ఎవరైతే హాస్పిటల్ చెకప్ కొరకై వెళ్తూ వస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే మరణపు పడకలో తండ్రి, లేవలేని స్థితిలో తండ్రి, మృత్యువుతో పోరాడుతూ తండ్రి, కనీస ప్రార్థనలు ఏకీభవించినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారో, అట్టి బిడ్డల కొరకు ఈరోజు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. దేవా, దయచేసి మీరు వారి యందు కృప చూపించండి తండ్రి. ఎవరు ఎలాంటి మరణకర పరిస్థితిలో ఉన్నప్పటికీ నీకు తండ్రి, మీరే వారిని ఆజ్ఞాపించండి తండ్రి. వారిని లేవనెత్తండి. మా ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు చాలని దేవుడుగా ఉంటారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి దేవా. సంతు లేని దానిని ఈనాడు సంతు లేని దానిని కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా, దయచేసి సహాయం చేయండి. అబ్రహాం వాళ్ళను దీవించండి తండ్రి. వారి యొక్క సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించుటకు గాను మీరే వారికి సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. డెలివరీ కొరకై సిద్ధపడుచున్నటువంటి గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమకరమైన ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి, ఉద్యోగం లేదని బాధపడుతున్న యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోరా తండ్రి. వారి యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీ యొక్క సహాయాన్ని కోరుకొనిచుండగా దయచేసి కృప చూపించండి. మీరే వారికి తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి, వివాహం ఆలస్యమైపోతుందని ఎంతోమంది ఆడబిడ్డలు యవ్వనస్తులు దుఃఖంలో ఉన్నారు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు. దేవా, దయచేసి వారు భారం కలిగి చేస్తున్న ప్రార్థనలు అంగీకరించి తగిన సమయంలో తండ్రి వారి యొక్క వివాహం జరుగుట ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఇంకా తండ్రి, ఎవరైతే తండ్రి చెప్పుకోలేని సమస్యల చేత, ఇరుగు పొరుగు వారి దేవా సమస్యల చేత బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తారని, ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చిన ప్రార్థన అంగీకరించినారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.